బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి అని అంటారు. కానీ ఎంత టైంలో ఇవ్వాలి అనే దానిపైన అవగాహన చాలామందికి లేదు. సో మనం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల బేబీకి ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ ఉండొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో బేసికలీ మనకు డెలివరీ తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయండి అంటాము. సో నార్మల్ డెలివరీ అయినప్పుడు కానీ సిజేరియన్ అయినప్పుడు కానీ ఫస్ట్ బేబీని మనం బయటికి తీయంగలోనే మదర్స్కి చూపిస్తాము. మదర్కి ఫస్ట్ టచ్ అంటే బేబీని ఫస్ట్ మదర్ చెస్ట్ ఛాతి పైన పెడతాం. సో దట్ వాళ్ళకి ఆ ఫస్ట్ టచ్తో కూడా ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. పాలు ఉత్పత్తి అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. కాకపోతే ఏంటంటే మనకు అట్లీస్ట్ వితిన్ 1 hour అంటే లైక్ దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. అంటే డెలివరీ అయ్యాక వితిన్ 1 hour మనకి ఏంటంటే బ్రెస్ట్ నిప్పులు అనేది పట్టిస్తాము. అందరికీ పుట్టిన వెంటలోనే మిల్క్ రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ బేబీ సక్లింగ్ చేసినప్పుడు తల్లికి ఏంటంటే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి అది పాల ఉత్పత్తికి అనేది తోడ్పడుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బట్ అట్లీస్ట్ వితిన్ 1 hour ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకు ఫీడింగ్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయండి అంటాం. అండ్ దిస్ ఈజ్ అ గోల్డెన్ అవర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇనీషియల్గా పాలు అనేది థిక్ క్రీమ్ కలర్ సెక్రీషన్స్ లాగా వస్తాయి. దాన్ని మనం మురిపాలు అంటాము, కొలెస్ట్రామ్. సో కొలెస్ట్రామ్ ఏంటంటే దట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాంటీబాడీస్ కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ చాలా రిచ్ సోర్స్. సో ఆ కొలెస్ట్రామ్ అనేది కంపల్సరీ తాకిపించాల్సిందే. అది తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బూస్టప్ అవుతాయి. ఫ్యూచర్లో రిపీటెడ్గా జలుబు, దగ్గులు, నిమోనియాస్ ఇలాంటివి రాకుండా కూడా చాలా మటుకు మనకు అది హెల్ప్ అవుతుంది. సో కొలెస్ట్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే మనకి ఇనీషియల్గా ఫస్ట్ 1-2 days జస్ట్ డ్రాప్లెట్స్ లాగా వస్తాయి, బట్ ఆ వచ్చిన కొంత మటుకైనా అది కూడా బేబీకి సరిపోతుంది. దాని తర్వాత 3rd day ఆన్వర్డ్స్ మనకు పాలు అనేది మంచిగా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 3rd day నుంచి వచ్చేది కూడా ఫస్ట్ మిల్క్లో కూడా 2 రకాలు ఉంటాయి. లైక్ 4 milk అంటాము, హైన్ మిల్క్ అంటాం. అంటే ఇనీషియల్గా వచ్చే పాలలో ఏంటంటే ఆల్మోస్ట్ 80% అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అది తాగడం వల్ల ఏంటంటే బేబీకి సాటిస్ఫాక్షన్ అంటూ అవ్వదు, బికాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వాటర్. దాని తర్వాత లాస్ట్ అంటే హైన్ మిల్క్ అంటాం. అంటే లాస్ట్ 20% వచ్చే మిల్క్ ఏంటంటే దాన్ని హైన్ మిల్క్. అదేంటంటే కొంచెం చిక్కగా ఉంటాయి ఆ పాలు, అండ్ అందులో ఏంటంటే ఫ్యాట్స్ అనేది బాగా ఉంటాయి. సో ఇనీషియల్ మిల్క్ ఏంటంటే వాటరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చే పాలు హైండ్ మిల్క్ అంటాం. సో అందులో ఫ్యాట్ కంటెంట్ కానీ విటమిన్స్ కానీ అది అత్యధిక మోతాదుల్లో ఉంటుంది. ఆ పాలు తాగినంత వరకే తాగాకే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే ఏదో ల్యాకింగ్ అంటే సరిపోవట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు బేబీస్. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా కంప్లీట్గా అంటే వాళ్ళు తాగినంతసేపు ఐదర్ చెవు రబ్ చేయడమో లేకపోతే కాలు రబ్ చేయడమో డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. లేదు అంటే వాళ్ళు ఏమవుతుందంటే నిప్పులు నోట్లో పెట్టేసుకొని నిద్రపోతూ ఉంటారు. సో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అట్ ద సేమ్ టైం మీరు రోజంతా కూర్చొని ఫీడింగ్ ఇచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా 4 milk ఫాలోడ్ బై హైన్ మిల్క్ ఫీడింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది తల్లులకి అంటే డౌట్ వస్తూ ఉంటుంది, మేము తాగిపిస్తున్నాము కాకపోతే మిల్క్ సరిపోతుందా లేదా అనేది. అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళు యాక్టివ్గా ఉండి సక్లింగ్ చేసి వాళ్ళు టమ్మీ సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళంతా వాళ్ళే నిప్పులు వదిలేస్తారు. అప్పుడు ఓకే అంటే వాళ్ళకు టమ్మీ ఫుల్ అయింది అనేది మనం గ్రహించుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మదర్కి ఇట్ హెల్ప్స్ ఫర్ వెయిట్ లాస్. అంటే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాంట్రసెప్షన్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఓవులేషన్ కూడా ప్రాపర్గా అవ్వదు. సో దీస్ ఆర్ ద 2 advantages ఫర్ ద మదర్. వెరాజ్ ఫర్ ద బేబీ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అ ఐడియల్ ఫుడ్. అంటే ఇనీషియల్గా ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి అంటాం. అండ్ మనకు ఆ బ్రెస్ట్ మిల్క్లో ఏంటంటే అన్నీ ఉంటాయి. వాళ్ళకి తగినంత మోతాదులో వాటర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, అమైనో యాసిడ్స్ కానీ విటమిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, వాళ్ళకు బాడీకి అవసరపడేటివన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లో అనేది సరిపోతుంది. సో అందుకనే ఇనీషియల్గా ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ ఉత్పత్తి కోసం కూడా మనకు ఫస్ట్ టచ్ ఇస్ ద బెస్ట్ టచ్. అంటే బేబీ పుట్టంలోనే మదర్ చెస్ట్ పైన పెడతాం. సో దట్ ఆ బాండింగ్ అంటే స్కిన్ టు స్కిన్ టచ్ వచ్చినప్పుడు బాండింగ్ అనేది ఏర్పడుతుంది, ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ టెక్నిక్ అప్పుడు కూడా బేబీని దగ్గరికి తీసుకొని అంటాం. అంటే యాజ్ క్లోజ్ టు ద చెస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ వాళ్ళకి ఏంటంటే దానివల్ల కూడా అండ్ ఫీడింగ్ ఇచ్చినంతసేపు కూడా మదర్ని తల్లిని బేబీని చూస్తూ ఫీడింగ్ ఇవ్వండి అంటాం. ఎందుకంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది.
అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకు ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఓన్లీ నిప్పులు కాకుండా ఆ చుట్టుముట్టు ఉన్న నలుపు భాగం దాన్ని ఏరియోలో అంటాం, అదంతా కూడా బేబీ నోట్లో పెట్టినప్పుడు వాళ్ళకు మౌత్ ఫుల్ అవుతుంది. సక్లింగ్ అంటే వాళ్ళు సక్ చేయడానికి కూడా పాలు లాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ నిప్పులు ఇస్తే మాత్రం వాళ్ళకు సరిపోక అది వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. అంటే కొరకడం వల్ల కూడా మనకు కట్స్ అవ్వడము, మళ్ళీ పెయిన్ రావడము, పెయిన్ వచ్చేసరికి మళ్ళీ ఫీడింగ్ సరిగా ఇవ్వకపోవడము ఇవన్నీ అవుతాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫీడింగ్ టెక్నిక్ అంటే లాచింగ్ టెక్నిక్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. బేబీ నోరు ఫుల్గా ఉన్నప్పుడే వాళ్ళు గట్టిగా లాగలుగుతారు అండ్ దానివల్ల కూడా మనకు మోర్ అండ్ మోర్ మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మదర్కి ఏంటి అడ్వాంటేజెస్, బేబీకి ఏంటి అడ్వాంటేజెస్, అండ్ ఏ టైంలో ఫీడ్ చేస్తే బెస్ట్ ఆప్షను, అండ్ వాట్ ఈస్ గోల్డెన్ అవర్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.